सीताराम बोल रे राधे श्याम बोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे। समय बड़ा बलवान रे बंदे, समय बड़ा बलवान रे बंदे, समय बड़ा अनमोल रे सीताराम बोल रे राधे श्याम बोल सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम। सीताराम बोल रे राधे श्याम बोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे। समय बड़ा बलवान रे बंदे, समय बड़ा बलवान रे बंदे, समय बड़ा अनमोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम। सीताराम बोल रे राधे श्याम बोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे। समय बड़ा बलवान रे बंदे, समय बड़ा बलवान रे बंदे, समय बड़ा अनमोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे। सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम। सीताराम बोल रे राधे श्याम बोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे। समय बड़ा बलवान रे बंदे, समय बड़ा बलवान रे बंदे, समय बड़ा अनमोल रे सीताराम बोल रे राधे श्याम बोल रे
భక్త మహాశయులందరికీ కూడా ఈరోజు ఆది ఆంజనేయ స్వామి దేవాలయం కొత్త బస్ స్టాండ్ దగ్గర నూతనంగా నిర్మించబడినటువంటి ఇది ఈ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. మా తాతల కాలం నుంచి కూడా ఉన్నటువంటి దేవాలయం ఇది. మరి దాన్ని ఈ మధ్యలోనే గత 7-8 ఏళ్ల కిందటి నుంచి చక్కగా పునర్నిర్మాణం చేసుకొని చక్కనైనటువంటి దేవాలయం అందరి దాతల సహాయం చేత నిర్మాణం గావించబడినటువంటిది. ఇందులో గత 7-8 ఏళ్ల కాలం నుంచి కూడా శ్రీ సీతారామస్వామి చంద్ర కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక జాతరలాగా భక్తులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆ ప్రసాదం తీసుకుంటున్నారు, ఆ స్వామివారి ఆశీర్వచనానికి పొందుతున్నారు. ఇది చాలా సుకృతం. మన చేర్యాల అంటేనే చాలా గొప్పనైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. ఇక్కడ భక్తులకు పొదవలేదు, దాతలకు పొదవలేదు. మంచి మనసున్నటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఈ ఆది ఆంజనేయ స్వామి ఏ రోజు వెలిశాడో, ఎప్పుడు వెలిశాడో, మరి చేర్యాల క్షేమమై వెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామిని అందరూ కూడా దర్శించుకొని పునీతులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి సహకరించినటువంటి దాతలకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ముఖ్యంగా నేను చాలా ధన్యుణ్ణని చెప్తున్నాను. ఎందుకంటే ఇది మా తాతగారి ఆశీర్వచనం. ఇది నేను చేసుకున్నటువంటిది కాదు, మా తాతగారి ఆశీర్వచనం. మా తాతగారు మరి వారు ఏ లోకంలో ఉన్నారో కానీ ఈ చేర్యాల గ్రామానికి చాలా రకాలైనటువంటి సేవలు అందించారు. మరి మా స్థలాల్లోనే దేవాలయాల నిర్మాణము, దేవాలయాలు ఇవన్నీ కూడా జరగడం, ఆ వారి వంశానికి నేను ఉండడం వల్ల ఈరోజు నాకు ఈ భాగ్యం కలిగింది. ముందుగా మా తాతగారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వెలిసినటువంటి ఆది ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాను. గ్రామదేవతలకు నమస్కారం చేసుకుంటున్నాను. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకున్నాం. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చేర్యాల పట్టణంలోని అందరికీ, చేర్యాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే చేర్యాల పట్టణంలో దాదాపు 70 సంవత్సరాల నుండి అష్టలక్ష్మి రామాలయ టెంపుల్లో కళ్యాణం జరుగుతున్నది. ఇటు కళ్యాణానికి చేర్యాల పట్టణంలోని అందరు మహిళలు అందరూ వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణానికి పాల్గొంటున్నారు. అలాగే ఇట్టి రాముని నడవడి, మనిషి ఎట్లా నడవాలి, ఎట్లా ఉండాలని చెప్పి సత్ప్రవృత్తితోటి రాముడు చేస్తున్న దానికోసం ఈరోజు కళ్యాణం జరుగుతుంది. అలాగే మనుషులు కూడా స్వార్థాన్ని వదిలిపెట్టి రాజ్యాధికారమే ముఖ్యంగా కాకుండా అందరూ రాముని ధర్మాన్ని పాటించాలని చెప్పి చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుసు. నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీ గణపతి అభయాంజనేయ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ సమేత అభయాంజనేయ స్వామి దివ్యమూర్తుల కరకమల దివ్యమూర్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణానికి జరుగుతున్నటువంటి సందర్భంగా లోకా సంస్థ సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు అందుకై ఈరోజు పురోహితుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎల్లవేళలా రక్షించి, కాపాడి, అందించి జీవితాలను నడిపించాలని, సురక్షితంగా కాపాడాలని, ఐరారోగ్యాలు, ఐశ్వర్యాలను కలిగించాలని కోరుకుంటున్నాము. ఈ ఆలయంలో ఏ పూజలు జరిగినా ఎంతోమంది భక్తులు సేవలు అందిస్తూ ఆర్థికంగా కానీ, సేవాపరంగా కానీ అందరూ అందుబాటులో ఉండి దేవాలయాన్ని మంచిగా తీర్చిదిద్ది మంచిగా సేవలు అందిస్తున్నారు. అన్ని కుటుంబాలను సురక్షితంగా ఆ కోదండరాముడు శ్రీరామచంద్ర ప్రభు కాపాడాలని కోరుకుంటున్నాము. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులకు, మహిళలకు ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భక్తులకు, దాతలకు, సీతమ్మ రాములయ్య చట్టాలు సమర్పించిన అందరికీ పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చేర్యాల పట్టణానికి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ ఆది ఆంజనేయ దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క దేవాలయం కొన్ని ఏళ్ల తరబడి కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి మా దొరవారైన కాంతకృష్ణ సార్ వారి స్థలంలో వెలిసింది. వారు ఈ యొక్క దేవాలయాన్ని సహకరించి ఒక 10 గుంటల భూమి దీనికి దానం చేసి దేవాలయ నిర్మాణానికి ఎంతో సహకరించారు. అలాగే వీళ్ళ దాతలు ఇక్కడికి వచ్చే భక్తులందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని గత ఒక 4-5 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది. ఒక 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణం దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే మా దొరవారి యొక్క అనుగ్రహము మా యొక్క ప్రజల యొక్క సహకారంతో ఇక్కడ ఈ దేవాలయము చాలా బ్రహ్మాండంగా నిర్మించుకున్నాము. అలాగే తదుపరి కార్యక్రమాలకు కూడా దాతలందరూ సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.